చట్టు అలా వస్తా చేసి పూలు పెట్టేసి వస్తాను. ఈరోజు శనివారం కదా, పూజ చేద్దా ఏడుకొండ ఆయనకి పూజ చేయదా. గోవిందా గోవిందా అంటే నా తండ్రి నాకు తోడుంటాడు నాన్న. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను ఫస్ట్ నుంచి మీతో మాట్లాడకుండా దేవుడి దగ్గర బిజీగా ఉన్నాను అని అనుకోకండి. కానీ ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను తెలుసా? తిరుమల శనివారాలంటే చాలా విశేషం ఆయనకి. ఇప్పుడు ఫస్ట్ వారం కొంతమంది ఎన్ని పెట్టి మొక్కుతారు ఆయనకి, ఏమే. కొంతమంది వచ్చి 3వ వారం మొక్కుతారు, కొంతమంది 2వ వారం మొక్కుతారు, కొంతమంది 4వ వారం మొక్కుతారు. అంటే ఉంటాయి కదా మా ఆడవాళ్ళకి ఇది ఉంటాయి కదా, దీనివల్ల డేట్లు ఉంటాయి కాబట్టి దీనివల్ల. ఒకటండి, వెంకటేశ్వర స్వామికి ఫస్ట్ వారం నుంచి 5 వారాల్లో ఏం చేయాలని 4 వారాలు వస్తాయి, ఒక్కొక్కసారి 5 వారాలు వస్తాయి. ఆ వారాల్లో ఫస్ట్ వారం నువ్వు ఏమే పిండి దీపం, పిండితోనే దీపం చేసి పెట్టి పూజ చేయి, చాలా మంచిది. నువ్వేం పెట్టదు, ఆయన ఏం అడగడు. నువ్వు పిండితో దీపం చేసి దాంట్లో అంత నెయ్యి వేసి దీపం వెలిగించినావు అనుకో ఆయన దగ్గర, నీకు కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి. రెండోది శనగల పొడి. ఇగో ఇలా శనగల పొడి, ఇది చాలా ఆయనకి, నువ్వెన్ని పెడతావేమో కానీ శనగల పొడి మాత్రం ఆయనకి చాలా ప్రీతి. ఆయన చాలా, నువ్వు ఇది పెట్టి నీ కష్టాలు నీ బాధలు ఆయన దగ్గర చెప్పుకో, బయట వాళ్ళతో చెప్పే కంటే. నిజం చెప్తున్నా, భగవంతుడు లేదే మనం లేదు. నీ బాధ ఏమున్నా భగవంతుడితో షేర్ చేసుకో. కానీ అది ఏంటి, మంచి చెడ్డ అన్నీ చూసి నీకు ఆదరిస్తాడు భగవంతుడు. ఇతరులతో మనం చెప్పుకున్నాం అనుకో, మన మాటలు మనకే గొయ్యిని తోయడానికి ఆలోచిస్తారు. కాబట్టి ఎవరికి చెప్పకూడదు, మన బాధలు మనతోనే పోవాలి. కడుపులో పుట్టిన బిడ్డ కాడ మన బాధలు చెప్పుకోకూడదు. అది మనల్ని ఎక్కిరిస్తారు, మన కడుపులో పుట్టిన బిడ్డలడా. సీరియస్గా చెప్తున్నాను దయచేసి. కానీ ఎందుకంటే వాళ్ళకి తెలియని జ్ఞానం మాటలు మాడతారు. కాబట్టి మనం దాన్ని పెద్దగా తీసుకోలేం కదా, మన బిడ్డలు. కాబట్టి చెప్తున్నా ఫ్రెండ్స్, 2వ వారం పప్పుల పొడి పెట్టండి. 3వ వారం ఆయనకి పిండిలో నెయ్యి వేసి కొబ్బరి తురిమి దాంట్లో వేసి ఆయనకి ప్రసాదంగా పెట్టండి. మీరు మొక్కే ఎప్పుడైనా ఆ పొడి ఉండాలి, ఉంటేనే ఆయనకి చాలా ఇష్టం. ఈ 4 వారాల్లో ఇవన్నీ చేయాలి. 4వ వారము ఇది ఉంటుంది కదా, సుండలు ఉడకపెట్టి ఏమా ఆ సుండలు ఆయనకి పెట్టండి, చాలా ఇష్టం ఆయనకి సుండలడ. మీరు ఆయన్ని మనసారా తలవండి, మీ కుటుంబంలో సంతోషాన్ని ఇస్తాడు, బాధలు తీస్తాడు. సరేనా? భగవంతుడు మన కష్టాలు వింటూనే ఉంటాడు. కానీ తప్పు ఎవరు చేశారు, తప్పు చేయలేదా అనేది చూసేది భగవంతుడు ఒకడే. ఆయన కళ్ళు మూసుకున్నాడు, ఆయనకి ఏం తెలియదు అనుకోవద్దండి. ప్రపంచాన్ని ఏలే తండ్రి ఆయన, ప్రతి ఒక్కరిని ఆదరించేది ఆయనే. కాబట్టి ఆయన ఎంత ఆరాధిస్తారో అంత మీ కుటుంబంలో సంతోషం ఆనందం అన్నీ వస్తుంది. ఆయన్ని ఎక్కువ మీకు బాధ వచ్చినప్పుడు ఒకే ఒక పదం గోవిందా అంటే చాలు. గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ, శ్రీనివాస, శ్రీ వెంకటేశ, నారాయణ, యాడున్నావయ్యా, నన్ను కాపాడని ఒక్కసారి నువ్వు తలిచి చూడు. నిజంగా ఆయన ఎక్కడున్నా వచ్చి, ఏమిటి నన్ను పూజించే వాళ్ళకి ఇంత కష్టం వస్తుందని చెప్పి వచ్చి, ఆయన ఏ రూపంలో వస్తాడో తెలియదు, వచ్చి మీ కష్టాలు తీర్చేసిపోతాడు. ఏమంటే ఈ పొద్దు ఎన్ని జన్మలు పుణ్యం చేశానో నేను ఇక్కడ పుట్టడం అంటే. సరేనా? మీరు పుణ్యమే చేసుంటారు. ఎక్కడుండే వాళ్ళు ఆ నారాయణమూర్తిని దర్శించుకోవాలని వస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన మహిమలు, ఆయన్ని తలుచుకుంటే చాలు కష్టాలు పోతాయని అందరికీ తెలుసు. కాబట్టి ఒకటి చెప్తున్నాను, నేను చెప్పేది తప్పు అని అనుకోవద్దండి. ఈ లడ్డు విషయంలోడా ఇలా తప్పుడు పని చేశారు, ఏమా కలపటం చేశారు. కానీ ఆయన కళ్ళు మూసుకొని ఉన్నాడు, చూడలేదని అనొద్దండి. అది నేను నువ్వు అనేది ఆయనకి ఎవరనేది తెలుస్తుంది. నేను చేయలేదన్నాడా, ఆయన ఎక్కడ ఎవరిని పెట్టాలో పెడతాడు. ఆ తండ్రి మాత్రం, ఆ శ్రీనివాసుడు, ఆ నారాయణమూర్తి, ఆ ఏడుకొండగా ఆయన
ఏడు కొండలు ఎక్కి కూర్చోన్నాడు అనుకున్నారా? ఆయన 7 కొండలు ఎక్కి నిలబడుకొని చూస్తూ ఉన్నాడు. ప్రపంచం ఎందుకు ఇలా తయారవుతుంది, పసిబిడ్డలు ఎందుకు ఇలా అయిపోతున్నారు, ఎందుకు ఆడవాళ్ళడ ఇలా అంతరిస్తున్నారు అని చెప్పేసి చూస్తున్నాడు. ఆయన లేనిదే మనం లేదు. సరేనా? ఈరోజు శనివారం చెప్తున్నాను, ఎవరైతే ఆ లడ్డు విషయంలో కలెక్టం చేశారో వాళ్ళకి దండన మాత్రం సరిగ్గా ఇస్తాడు. మనం ఏందండి ఆయన బిడ్డలో, మనకు కష్టమంటే ఆయన గొమ్మనే ఉంటాడా? ఏనన్నా వాళ్ళు పెట్టినానా చేసి అంటే ఉంటాడా? కాబట్టి చూస్తూ ఉండండి, మంచిగా జరుగుతుంది. అండి నా బిడ్డ జీవితంలోడా ఎప్పుడూ మంచిగా జరగాలని కోరుకొని నేను ఆయన ఇదంటాను. ఎవరి పైకి నేను అనవసరంగా రచ్చలకి రంపులకి నేను ఎందుకు పోనంటే, ఆ తండ్రి చూసుకునేప్పుడు నాకేందండి కష్టము, ఏ కష్టం ఇచ్చినా నిలబడినా, ఎవరు తోడు లేకుండా నిలబడి ఈ పొద్దు మీతో మాట్లాడుతున్నాను. అమ్మలా నాన్నలా ఎవరూ లేదు అనే ఫీలింగే లేకుండా ఆ తండ్రి నాకు తోడుండి అన్నిట్లో ఆదరిస్తున్నాడు. ఆ నారాయణమూర్తి, ఆ తండ్రిని మీరు ఎంతైనా కొలవండి, ఆయన అన్నీ చూసుకుంటాడు. శ్రీనివాసుడు, నారాయణమూర్తి, 7 కొండల స్వామి తండ్రి, అందరికి ఆదరించే తండ్రివి నువ్వే చూసుకోవాలి అందరినీ. సరేనా? అంటే మీకు చెప్తున్నాను, ఎప్పుడు కానీ భగవంతుడిని ఆరాధించే దాంట్లో మనము స్వార్థం ఎత్తుక్కోకూడదు. దేవుడి దగ్గర ఎప్పుడు వరాలే అడగకూడదండి. మనము చేసిన తప్పులు ఏమైనా ఉన్నాయా లేదా అనేది తలుచుకొని చేయండి ఏ పని చేసినా. సరేనా? నేను ఎప్పుడు కానీ నాకు తెలిసి మా అమ్మ మా నాన్న చెప్తా ఉంటారు, మంచి ఎదుర్కొంటే మంచి దేవుడు తోడుంటాడని. ఎప్పుడు మంచికి ఒక చెయ్యి ముందుకు ఇవ్వండి, చెడుకి వెనక్కి తీసుకోండి, చెడు చేయకండి. నాన్న ముందు జై అంటే ఎప్పుడు కానీ భగవంతుడు లేదే మనం లేదు. సరేనా? తలుచుకొని చేయండి ఏ పని చేసినా. చాలామంది ఏముందిలే అని అనుకుంటున్నారు. భగవంతుడు అన్నీ చూస్తూనే ఉన్నాడు, ఎవరికి ఏంటనేది ఇస్తాడు. తొందరపడకూడదు, అంతవరకే. ఏ పొద్దు పస్తులు నిన్న రోజులాడ నేను కష్టమని ఆ తండ్రి దగ్గర ఏ రోజు అడిగిందిలా, తండ్రి నాయన నా బిడ్డలకి కష్టం ఇవ్వద్దు, నా రాత ఎలాగో ఇంత కష్టాల్లో తోసినావు, నా బిడ్డల రాతలు బాగుండాలని దేవుణ్ణి మనసారా ఆరాధించిన నేను. తెలుసా? నా బిడ్డలు బాగుంటే నేను బాగున్నట్టు తండ్రి. నా జీవితం ఏంట ఒక పుట్టిల్లి లేదు, ఒక ఇది లేదు, ఎవరు లేకుండా నిలబెట్టావు, ఎందుకు నేను ఉండాను తల్లి అని అంటున్నావు కాబట్టి ధైర్యంగా నేను బతికిపోతున్నా. అంటే నువ్వు నా బిడ్డల్ని చూసుకున్నట్టే ప్రపంచంలో ప్రతి బిడ్డని నీ బిడ్డలే తండ్రి, సల్లంగా చూడని దేవుణ్ణి ఆరాధిస్తాను నేను. మీరు మనసారా ఆరాధివ్వండి ఏ ఒక్కటి కానీ. అండి భగవంతుడిని కొలిసిన వాళ్ళు నిజంగా చెప్తున్నాను, కష్టాలే ఉండదండి. నేను ఎన్నో కష్టాల నుంచి నిగినానండి, చెప్తున్నాను ప్రతి ఒక్కరికి. ఎన్ని కష్టాలు దాటుకొని వచ్చినానో, అసలు ఒక పూట తిండికి ఎన్ని బాధలు పడినానో చెప్తున్నా ఈరోజు. ఒక పూట తిండికి ఎన్ని బాధలు పడి ఉంటానో నేను. ఎవరు కానీ ఒక పూట రా తినో అన్నోళ్ళు ఎవరు లేదు. ఎవరు అన్నారండి? ఎవరికి ఎవరు లేదు. అంటే దేవుడిని నమ్మండి, భగవంతుని నమ్ముకోండి, మీ కష్టాలు తొలగిపోతాయి. ఎప్పుడు కానీ మీ కష్టాలు తొలగిపోయేది ఒక భగవంతుడే. అది పెట్టినా నా చేతికి దీపం పెట్టిని, టైం అయింది. అయితే చెప్తున్నాండి, మీరు ఎప్పుడు భగవంతుడిని ఆరాధించి బతకండి. ఎవరినో నమ్మినాము, ఎవరితో మనం మోసం చేస్తారు ఏమండి? ఎవరు మనల్ని మోసం చేయరండి. మన రాత బాగుంటే అన్నీ కలిసి వస్తుంది, మన జీవితాలు బాగుంటాయి. సరేనా? రాత విధి బాగాలేనప్పుడు ఎవరిని నిందించకూడదు. నేను అలాగే ఎవరిని నిందించను, నేను నన్ను నమ్ముకొని పోతా అంటాను. నా పైన నేను డిఫెంట్ అయినప్పుడు నేను భగవంతుడి పైన ఎక్కువ డిఫెంట్తో బతుకుతాను. చాలామంది ఒంటరిగా నడిచినావంటే నా ఒంటరి పాదాల్లో చాలామంది పాదాలు వేయాలని చూశారు, కానీ ఆ తండ్రి వేయొద్దురా, నా బిడ్డలకి ఆ బిడ్డలకి నేను ఉంటాను అని నాకు తోడున్నాడు. అన్నోళ్ళు ఉన్నారండి, చాలామంది చాలా విధాలు అన్నారు, కానీ నేను దేనికి భయపడలా. ఎందుకంటే మనం తప్పు చేయనప్పుడు 100 కుక్కలు మొరిగినా మనం దాని కులికి పడకూడదు. అప్పుడు మనం తప్పు చేయలేదు, వాళ్ళంటే అనుకోని పోనీ అని అనుకోపోయినా. ఇంతవరకే చెప్తున్నాను. ఆ నారాయణమూర్తే మనకి తోడు ఉండాలి, ఆ తండ్రే మనకు ఆదరించాలి. సరేనా అండి? నేను మీకు అందరికి ఎందుకు చెప్తున్నానంటే, కానీ ఆ లడ్డు విషయంలో ఎవరైతే తప్పు చేసినారో ఆయన శిక్షిస్తాడు. ఎంత శిక్ష వేస్తాడనేది చూస్తూ ఉండాలి మనం. ఇప్పుడే నేను అదే కోరుకుంటున్నాను, తండ్రి
నీ ప్రసాదంలోనే కలపటం చేసినారే వాళ్ళని క్షమించద్దు. మేము ఒకప్పుడు లడ్డు అండి అసలు బయట పెడితే బూజు కట్టదు. ఈ ప్రభుత్వం అప్పుడు కాదు, ఒకప్పుడు కథ. ఏమా ఇప్పుడు లడ్డు బయట పెడితే అట్నే బూజు కట్టిపోతుంది. ఎందుకంటే దాంట్లో అప్పుడు నాకు తెలియదు, ఏదో దేవుడి ప్రసాదం తినేస్తున్నాము, ఎందుకో బూజు కడతా ఉంది అనుకునేది. ఇప్పుడు నాకు అర్థమైంది. ఎందుకంటే ఆ తండ్రి చూస్తూ ఉన్నాడు. కానీ చంద్రబాబు నాయుడు అన్నీ చూసి చేస్తున్నాడు, మంచి చేస్తున్నాడు. ఆయన బిడ్డల్ని అందరినీ ఆయన సల్లంగా చూసుకోవాలి. ప్రపంచాన్నే చూసుకుంటున్నాడు ఈ తండ్రి. ఆ చంద్రబాబు నాయుడు సల్లంగా చూసుకోవాలి. అదే మరి పవన్ కళ్యాణ్ ఎలాంటి ఆపత్తి లేకుండా సంతోషంగా వాళ్ళ కుటుంబం లక్ష్యంగా చూడాలని నేను దేవుడిని ఆరాధిస్తున్నానండి, ఎప్పుడు భగవంతుడిని. సరేనా? గోవింద గోవింద. గోవింద 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 గోవింద. శ్రీనివాస శ్రీ వెంకటేశ నమో వెంకటేశ. తండ్రి ఈ సల్లని చూపు అందరికీ చూపించు తండ్రి, సల్లంగా ఉండేట్టుగా చూడు తండ్రి నాయన.